right? So first circle definition మనం చూస్తే definition of circle is, as you said, locus of points equidistant from a fixed point. Locus of points equidistant from a fixed point. ఓకే. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక పాయింట్ ఫిక్స్ అయిపోయి ఉంటే, నువ్వు మ్యూట్లోనే ఉన్నాను, డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. మనకు ఒక పాయింట్ ఫిక్స్ అయిపోయి ఉంటే వీ నీడ్ టు చూస్ పాయింట్స్ విచ్ ఆర్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ఫిక్స్డ్ పాయింట్స్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్, if this O is a fixed point, then all these are the points which are at equidistant. For suppose if the distance is some r, then the distance from this O to every point of this locus is r. So these locus set of points are forming a circle. This shape of the locus is a circle. This fixed point is center, and ఈ ఫిక్స్డ్ రేడియస్ ఫిక్స్డ్ డిస్టెన్స్ ఏమవుతుందంటే రేడియస్. సో సర్కిల్ డెఫినేషన్లో లోకస్ ఆఫ్ పాయింట్స్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ అని ఉంది. ఈ ఫిక్స్డ్ పాయింటే సెంటర్ అవుతుంది, ఈక్వి డిస్టెన్సే రేడియస్ అవుతుంది. అండ్ సర్కిల్ రిలేటెడ్గా రేడియస్ నుంచి డయామీటర్ డిఫైన్ చేస్తాము. ఓకే. డయామీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 times ఆఫ్ ద రేడియస్. ఐడియా ఉంది కదా? సో దట్ ఇన్ ద సెన్స్ diameter is 2 times of the radius, and ఈ సెంటర్ నుంచి పాస్ అయ్యే విధంగా మనం ఏ లైన్ డ్రా చేసినా సరే ఇట్ రిప్రజెంట్స్ ది డయామీటర్. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం కోఆర్డినేట్ జామెట్రీలో సర్కిల్స్ డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఇన్ పాయింట్ ఆఫ్ వ్యూ జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్. సో మనకి జస్ట్ లైక్ మన స్ట్రైట్ లైన్స్లో ఎలా అయితే డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ నేర్చుకున్నామో, అలానే ఇక్కడ కూడా డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ సర్కిల్స్ ఉంటాయి. మనం స్ట్రైట్ లైన్స్, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో ఈక్వేషన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఫైండ్ అవుట్ చేయడం, అలానే ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఇస్తే దాని రిలేటెడ్గా కోఆర్డినేట్ ప్లేన్లో ఆ స్ట్రైట్ లైన్ని అనలైజ్ చేయడం నేర్చుకున్నాం. ఇక్కడ కూడా అంతే, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ సర్కిల్స్ ఉంటాయి. వన్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే మనం సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం. అదర్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే సర్కిల్ ఈక్వేషన్ వాళ్ళు ఇస్తే ఆ సర్కిల్ ఈక్వేషన్ని కోఆర్డినేట్ ప్లేన్లో అనలైజ్ చేసి రిక్వైర్డ్ ఆన్సర్ మెన్షన్ చేయడం. దెన్ థర్డ్ కేటగిరీ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే సర్కిల్ని స్ట్రైట్ లైన్తో కనెక్ట్ చేయడం, సర్కిల్ని పారాబోలాతో కనెక్ట్ చేయడం, సర్కిల్ని ఎలిప్స్తో కనెక్ట్ చేయడం, అవన్నీ థర్డ్ కేటగిరీ ప్రాబ్లమ్స్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే సో ద ఫస్ట్ ఫార్మ్ ఏంటంటే సెంటర్ రేడియస్ ఫార్మ్ అంటాం. వి కాల్ ఇట్ యాజ్ సెంటర్ రేడియస్ ఫార్మ్. సో యాజ్ పర్ ద నేమ్ సెంటర్ రేడియస్ ఫార్మ్ అన్నామంటే మనకి సెంటర్ ఇచ్చేస్తారు, అంటే వీ నో దట్ సెంటర్ ఫ్రమ్ ద ప్రాబ్లమ్. ఓకే, సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ సమ్ h, k. ఐఎమ్ జస్ట్ టేకింగ్ ఇట్ యాజ్ O. సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ h, k అండ్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ r. సో సెంటర్ మన దగ్గర ఉంది, రేడియస్ ఉంది. మనం యూజువల్గా డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేస్తే ఈ సెంటర్ రేడియస్ యూజ్ చేసి మనం సెంటర్ రేడియస్ ఫార్మ్ ఆఫ్ ద సర్కిల్ x minus h whole square plus y minus k whole square is equals to r square అని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, అండ్ ఈ సెంటర్ రేడియస్ ఫార్మ్ అబ్జర్వ్ చేస్తూ మళ్ళీ మనం డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్కిల్స్ ఇండికేట్ చేయొచ్చు. రేడియస్ కనుక 1 అయింది అనుకో, రేడియస్ కనుక 1 అయితే ఆ సర్కిల్ని యూనిట్ సర్కిల్ అంటాం. ఓకే, అలా కాకుండా రేడియస్ 0 అయింది అనుకో, రేడియస్ కనుక 0 అయితే దెన్ వీ కాల్ దట్ సర్కిల్ as పాయింట్ సర్కిల్, జీరో సర్కిల్ ఆర్ పాయింట్ సర్కిల్. ఓకే, ఎందుకు పాయింట్ సర్కిల్ అన్నాం అనేది ఆలోచిస్తే రేడియస్ కనుక 0 అయితే ఇక ఈక్వి డిస్టెన్స్ అనే మాటే లేదు. ఎప్పుడైతే ఈక్వి డిస్టెన్స్ అనేది లేదో దాని ఆటోమేటిక్గా సింగిల్ పాయింట్ తప్పితే ఈక్వి డిస్టెన్స్లో ఉండే పాయింట్స్ ఇంకా దొరకవు కదా. ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్ మన దగ్గర ఉంది, ఇఫ్ దిస్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్, దెన్ ఎప్పుడైతే రేడియస్ 0 అయిందో దెన్ దెర్ ఆర్ నో అదర్ పాయింట్స్ ఫ్రమ్ దిస్ ఫిక్స్డ్ పాయింట్. That fixed point itself is becoming a circle and that circle is known as point circle. Okay, అలా కాకుండా సెంటర్ కూడా 0 అయింది అనుకో, సెంటర్ 0 అయితే దెన్ ఆ సర్కిల్ ఈక్వేషన్ ఏమంటున్నాం అంటే స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అంటున్నాం. స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. సో సెంటర్ 0 అంటే h is 0 and k is 0.
In this case, equation of the circle is x square plus y square is equals to r square. So ఇవన్నీ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. తెలిసినా తెలియకపోయినా వన్స్ అగైన్ నేను రివైజ్ చేస్తాను. ఓకే, సెంటర్ రేడియస్ ఫార్మ్ is x minus h whole square plus y minus k whole square is equals to r square. Standard equation, what is that? Point circle and then unit circle. Okay. సో వీటన్నిటి రిలేటెడ్గా మనం డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చేయొచ్చు. Second point. See, already we have center radius form from the first point, and which is x minus h whole square plus y minus k whole square is equals to r square. So always మన సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే సెంటర్ రేడియస్ కావాలి. ఇది ఇస్ ఏ యూజువల్ వర్క్. కొద్దిగా మనం స్ట్రైట్ లైన్స్తో కంపేర్ చేసి కనుక నేర్చుకుంటే ఈజీగా గుర్తుండిపోతుంది. స్ట్రైట్ లైన్స్లో అయితే ఏం చేయాలి, మనం స్ట్రైట్ లైన్స్లో లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎప్పుడు మనకేం కావాలి, పాయింట్ టు స్లోప్ కావాలి. సో ఆల్వేస్ మనం పాయింట్ టు స్లోప్ గురించి ఫైండ్ అవుట్ రిస్క్ చేస్తూ ఉంటాం, స్ట్రైట్ లైన్స్లో సెర్చ్ చేస్తూ ఉంటాం. అండ్ ఇక్కడ సర్కిల్స్లో ఆల్వేస్ మనం సెంటర్ రేడియస్ గురించి సెర్చ్ చేయాలి. ఓకే, ఈక్వేషన్ కనుక్కోవాలన్నా సెంటర్ రేడియస్, ప్రాబ్లంలో ఈక్వేషన్ ఇచ్చినా సెంటర్ రేడియస్. ఓకే రైట్. సో ఇప్పుడు దిస్ ఇస్ సెంటర్ రేడియస్ ఫామ్. ఈ సెంటర్ రేడియస్ ఫామ్ని కనుక మనం ఎక్స్పాండ్ చేసి ఇక్కడ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్, వై మైనస్ కే హోల్ స్క్వేర్ అండ్ ఆర్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేసి సో అన్నింటినీ ఒక పక్కకి తీసుకొచ్చేస్తే దెన్ ద నెక్స్ట్ ఫామ్ ఎలా ఉంటుందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2hx మైనస్ 2ky ప్లస్ హెచ్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఫార్మెట్లో ఉంటుంది. అండ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ టర్మ్స్, వై స్క్వేర్ టర్మ్, ఎక్స్ టర్మ్, వై టర్మ్ అండ్ కాన్స్టెంట్ ఇన్వాల్వ్ అయ్యింది. వీటన్నిటిని జనరలైజ్ చేస్తూ సో ఆల్వేస్ సర్కిల్ ఫామ్ ఎలా ఉంటుందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 అనేటువంటి ఫామ్ ఏమంటున్నాం అంటే మనం జనరల్ ఫామ్ ఆఫ్ సర్కిల్ అంటున్నాం. సెంటర్ రేడియస్ ఫామ్, స్టాండర్డ్ ఫామ్ అండ్ ఇట్ ఈస్ జనరల్ ఫామ్ ఆఫ్ ద సర్కిల్. సో ఏ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఇన్వాల్వింగ్ విత్ ఎక్స్ టర్మ్, వై టర్మ్, ఎక్స్ స్క్వేర్ అండ్ వై స్క్వేర్. xy టర్మ్ ఇందులో ఉండదు. ఓకే, ఇలాంటి దాన్ని ఏమంటామంటే జనరల్ ఫామ్ ఆఫ్ సర్కిల్ అంటున్నాం. ఈ జనరల్ ఫామ్ని ఈ సెంటర్ రేడియస్ ఫామ్తో కంపేర్ చేసి మనం ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ నుంచి సెంటర్ ఆఫ్ దిస్ జనరల్ ఫామ్ ఈ సింప్లీ నథింగ్ బట్ మైనస్ జీ కామా మైనస్ ఎఫ్. ఇంకొద్ది జాగ్రత్తగా అనలైజ్ చేయగలిగితే మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ బై 2 మైనస్ ఆఫ్ వై కోఎఫిషియంట్ బై 2 అండ్ రేడియస్ని కనుక ఫైండ్ అవుట్ చేయదలుచుకుంటే రేడియస్ ఈజ్ సింప్లీ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి అవుతుంది. సో ఇది కూడా వెరీ సింపుల్ క్యాలిక్యులేషన్. ఈ జనరల్ ఫామ్ని ఈ సెంటర్ రేడియస్ ఫామ్తో కంపేర్ చేయాల్సిందే. ఓకే, దిస్ ఈజ్ జనరల్ ఫామ్ ఆఫ్ ద సర్కిల్ అండ్ రిలేటెడ్గా మనం ప్రాబ్లమ్స్ చేయొచ్చు. ఇదే జనరల్ ఫామ్ని మనం ఒక జనరల్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్తో కంపేర్ చేసామనుకోండి. ఓకే, ఆల్జీబ్రా నుంచి ఒక జనరల్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఉంటుంది. సో ఒక జనరల్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అంటే ఏ ఫార్మాట్లో ఉంటుందంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇట్స్ ఎ జనరల్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. ఇది సర్కిల్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఓకే, సో ఇది సర్కిల్ అవ్వాలంటే ఎలా? ఓకే, దిస్ జనరల్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ రిప్రజెంట్స్ straight line sometimes, circle sometimes it represents parabola, sometimes it represents ellipse. Okay, so ఈ ఫామ్ అనేది సర్కిల్ ని ఎప్పుడు రిప్రజెంట్ చేస్తుంది అనేది మనం చెప్పాలంటే ఈ జనరల్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ని మన జనరల్ ఫామ్ ఆఫ్ సర్కిల్ తో కంపేర్ చేయాలి. ఎప్పుడైతే జనరల్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ జనరల్ ఫామ్ తో కంపేర్ చేస్తున్నామో వన్ అబ్జర్వేషన్ ఏంటంటే xy టర్మ్ ఇక్కడ ఉంది, ఇక్కడ xy టర్మ్ లేదు. ఎప్పుడైతే xy టర్మ్ లేదో సో h వాల్యూ 0 అవ్వాలి. రెండు ఇక్కడ ab ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అండ్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ రెండు ఎలా ఉన్నాయి ఇక్కడ ఈక్వల్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఉంది కాబట్టి ఈ ఏబీ ఈక్వల్గా అవ్వాలి. హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అవ్వాలి. అండ్ దెన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అయిన తర్వాత ఈ టూ కోఎఫిషియంట్స్ ఈక్వల్ కాబట్టి ఈ కంప్లీట్ ఈక్వేషన్ని ఏతో డివైడ్ చేస్తే అగైన్ ఇట్ బికమ్స్ జనరల్ ఫామ్ అవుతుంది. అండ్ ఆ జనరల్ ఫామ్లో రేడియస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ కూడా ఈ జనరల్ ఫామ్ ఆఫ్ సర్కిల్ ఎప్పుడు అంటామంటే ఈ రేడియస్ అనేది రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి కదా. ఈ లోపల ఉన్న క్వాంటిటీ అనేది ఖచ్చితంగా ఏమై ఉండాలి, పాజిటివ్ అయి ఉండాలి. జనరల్ ఫామ్ ఆఫ్ సర్కిల్ ఎప్పుడు అంటామంటే ఇఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి గ్రేటర్ దాన్ 0. ఎందుకంటే అండర్ ద స్క్వేర్ రూట్ పాజిటివ్ క్వాంటిటీ రాకపోతే మనం ఏం చేయలేము, రేడియస్ ఫైండ్ అవుట్ చేయలేము. అంటే రేడియసే లేదు అంటే సర్కిలే లేదు కదా.
కాబట్టి అది కూడా మనం ఒక అబ్జర్వేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ జనరల్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్కి ఫస్ట్ H0 AB చేయాలి, ఆ తర్వాత రేడియస్ని కూడా చెక్ చేయాలి వెదర్ పాజిటివ్ నెగిటివ్ అనేది. ఇక్కడ ఇంకో విషయం ఏం చెప్పచ్చు అంటే ఈ G² + F² - C నుంచి ఈ జనరల్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్ నుంచి మనం G² + F² - C ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఆ G² + F² - C కనుక గ్రేటర్ దాన్ 0నా ఈజ్ ఈక్వల్స్ టు 0నా లెస్ దాన్ 0నా అనే దాన్ని బేస్ చేసుకుని కూడా మనం సర్కిల్కి నేమింగ్ ఇవ్వచ్చు. ఇన్ కేస్ గ్రేటర్ దాన్ 0 అయితే we usually say that it's a real circle, circle exist అవుతుంది. లెస్ దాన్ 0 అయితే నో సర్కిల్ కదా, and that's why we call it as imaginary circle. జనరల్గా మనం మాట్లాడుకుంటే నో సర్కిల్, అదే అఫీషియల్గా మాట్లాడితే ఇమాజినరీ సర్కిల్. ఇక్కడ రియల్ సర్కిల్ ఆర్ సర్కిల్. వెరాజ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితే మనం రేడియస్ 0 అయినట్టు ఇందాకే చెప్పుకున్నాం, దెన్ ఇట్ ఇస్ సెడ్ టు బి పాయింట్ సర్కిల్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటర్ రేడియస్ ఫార్మ్ అండ్ దెన్ జనరల్ ఫార్మ్. అక్కడ నుంచి జనరల్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ విల్ రిప్రజెంట్ ద సర్కిల్ ఇఫ్ h is equals to 0 and a is equals to b. ఓకే, ఆ కండిషన్స్ అన్ని నెక్స్ట్ కానిక్ సెక్షన్ చెప్పినప్పుడు డిఫరెంట్ కండిషన్స్ అన్ని మెన్షన్ చేస్తాం. ఎప్పుడు సర్కిల్, ఎప్పుడు పెరాబోలా, ఎప్పుడు ఎలిప్స్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్ సర్కిల్స్ దిస్ ఇస్ ఎనఫ్. ఓకే, సో ఈ ఫార్మ్స్ అన్ని నేమ్ వైజ్ మెమరైజ్ చేస్తే ప్రాబ్లమ్ చూసి ఆ ప్రాబ్లంలో సెంటర్ రేడియస్ ఉంటే సెంటర్ రేడియస్ ఫార్మ్, లేదు జనరల్ ఫామ్లో ఉంది ఆ పాయింట్ ఒకటి సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అనేది ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు అలాంగ్ విత్ ద నేమ్ మనం కనుక మెమరైజ్ చేయగలిగితే. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ పాయింట్ ఏంటంటే డయామీటర్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్. డయామీటర్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్ అంటే ఏంటంటే, ఫర్ సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ సర్కిల్ and then end points of the diameter ఇస్తారు. So see, for suppose if you take a circle, for this circle there exist infinite diameters. Okay, any line segment passing through the center and ending at the on the surface of the circle is called a diameter. మనం జాగ్రత్తగా అనలైజ్ చేస్తే ఈ పాయింట్ నుంచి పాస్ అవుతూ సర్కిల్ మీద ఎండ్ అయ్యే విధంగా మనం ఇన్ఫైనైట్ లైన్ సెగ్మెంట్స్ డ్రా చేయొచ్చు. ఎవ్రీ లైన్ సెగ్మెంట్ ఇస్ ఎ డయామీటర్. ఏదో ఒక లైన్ సెగ్మెంట్కి అన్ని పాయింట్స్ మనకి ఇచ్చారనుకోండి, లైక్ ax1y1 bx2y2 ఎండ్ పాయింట్స్ మనకి ఇస్తే ఇప్పుడు సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలి. సో డయామీటర్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్లో మనకి ఏమి ఇస్తారంటే గివెన్ ఎండ్ పాయింట్స్ ఆఫ్ సర్కిల్ డయామీటర్, ఎండ్ పాయింట్స్ ఆఫ్ డయామీటర్. సో ఇక్కడ మనం సర్కిల్ ఈక్వేషన్ రకరకాలుగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, మనకి సెంటర్ కావాలనుకోండి వెరీ ఈజీ. ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద డయామీటర్ ఉంది కాబట్టి సెంటర్ కావాలంటే వీళ్ళిద్దరికి మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి ఈజ్ ది సెంటర్ ఆఫ్ ద సర్కిల్, వెరీ ఈజీ. అండ్ దెన్ రేడియస్ కావాలన్నా ఈజీనే. రేడియస్ అనేది డయామీటర్ హాఫ్ ఉంటుంది కాబట్టి డిస్టెన్స్ ఏబి ఫైండ్ అవుట్ చేసి డివైడెడ్ బై 2 చేస్తే రేడియస్ కూడా వచ్చేస్తుంది. అంటే ఈజీగా ఇక్కడ మనం సెంటర్ గురించి చెప్పచ్చు. సెంటర్ ఈజ్ ఈక్వల్స్ టు O ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. అలానే రేడియస్ అనేది డిస్టెన్స్ ఏబి బై 2, సెంటర్ రేడియస్ ఈజీనే. అదే డయామీటర్ ఫార్మ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ సెంటర్ రేడియస్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆర్ అదర్వైజ్ మనకు సర్కిల్ ప్రాపర్టీ ఉంటుంది ఏంటంటే అది యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ ఇస్ 90 degrees. సో యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ 90 degrees అనేటువంటి ప్రాపర్టీ యూజ్ చేసి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ డెవలప్ చేయొచ్చు. సో నేను ప్రూఫ్ మెన్షన్ చేయట్లేదు, డైరెక్ట్గా ఆ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ డయామీటర్ ఫార్మ్ ఏమవుతుందంటే x - x1 ఇంటూ x - x2 ప్లస్ y - y1 ఇంటూ y - y2 is equals to 0 అనేది diameter form of the circle. Okay, so somewhat very useful to solve certain problems. Okay, so ఈ diameter form ని కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ x - x1 into x - x2 అనేది is a quadratic equation if you multiply. So quadratic equation with roots x1, x2. అంటే ఈ y - y1 into y - y2 ఏమవుతుందంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విత్ రూట్స్ y1, y2. అంతే కదా, ఐడియా ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా బీటా రూట్స్ అనుకో, ఆల్ఫా బీటా రూట్స్లో ఉండే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుతుంది x - ఆల్ఫా ఇంటూ x - బీటా ఈజ్ ఈక్వల్స్ టు 0. అదేవిధంగా x1 x2 రూట్స్గా ఉండే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే x - x1 ఇంటూ x - x2. y1 y2 రూట్స్గా ఉండేదంటే y - y1 ఇంటూ y - y2. And then this quadratic equation with roots x1 plus x1 x2 plus quadratic equation with roots y1 y2 is equals to 0 is the diameter form. And then ఇక్కడ మళ్ళీ మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అసలు ఈ x1 x2 ఎవరు, y1 y2 ఎవరు.
ఈ x1 x2 ఏమో x కోఎఫిషియెంట్స్ ఆఫ్ ది ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది డయామీటర్, y1 y2 ఏమో y కోఎఫిషియెంట్స్ ఆఫ్ ది ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది డయామీటర్. సో ఈ ఫార్మేట్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ డయామీటర్ ఫార్మ్ ఆఫ్ ద సర్కిల్. ఓకే, ఈ డయామీటర్ ఫార్మ్ ఆఫ్ ద సర్కిల్ని ఇంకో రకంగా క్వశ్చన్లు ఎలా అడుగుతుంటారంటే కొన్ని సందర్భాల్లో ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ passing through AB, equation of circle passing through AB having least radius అడుగుతారు. having least radius ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ఏబి హ్యావింగ్ లీస్ట్ రేడియస్ అన్నారంటే ఈ ఏబి అనేది డయామీటర్ అవుతుంది అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక సర్కిల్ ఉంది, ఓకేనా, నా దగ్గర ఏబి అనేది ఉంది. ఏబి అనేది డయామీటర్ కాకుండా ఏదైనా ఒక కార్డ్ అయింది అనుకో, if this is the chord of the circle not a diameter, then for sure diameter is larger than this AB. AB కంటే diameter ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే AB కంటే diameter ఎక్కువగా ఉందో రేడియస్ అనేది ABలో హాఫ్ కంటే ఎక్కువ అయిపోతుంది. బట్ క్వశ్చన్లో లీస్ట్ రేడియస్ అని అడిగారంటే రేడియస్ ఎంత తక్కువగా పాసిబుల్ అయితే అంత తక్కువగా మనం మెన్షన్ చేయాలి. బట్ సర్కిల్ ఏ కామా బి నుంచి పాస్ అవ్వాలి కాబట్టి ఇది ఏబి కాకుండా డయామీటర్ అండ్ పాయింట్స్ ఏబి అని తీసుకోవాలి. ఆటోమేటిక్గా డయామీటర్ ఫామ్ వెళ్ళిపోతుంది. సో డయామీటర్ ఫామ్ యూజ్ చేసి మనం చేసేటువంటి వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ఏబి హ్యావింగ్ లీస్ట్ రేడియస్. ఈ సెంటెన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇలా కనుక క్వశ్చన్ అడిగితే మనం డైరెక్ట్గా యూజ్ చేయాల్సింది ఏంటి, డయామీటర్ ఫామ్ ఆఫ్ ద సర్కిల్. ఓకే, సో ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ సర్కిల్స్. ఓకేనా, క్వశ్చన్ని బట్టి మనం ఫాలో అయిపోవాలి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే 2 పాయింట్ ఫామ్. ఓకే, 2 పాయింట్ ఫామ్ యాక్చువల్గా ఉండదు. ఒక సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే అట్లీస్ట్ 3 పారామీటర్స్ మనకు తెలిసి ఉండాలి. ఓకేనా, అట్లీస్ట్ 3 డిఫరెంట్ రిస్ట్రిక్షన్స్ మనకు తెలిసి ఉండాలి. బట్ 2 పాయింట్ ఫామ్ అని అంటున్నాను ఇక్కడ. ఓకేనా, 2 పాయింట్ ఫామ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ కామా బి మన దగ్గర ఉన్నాయి అనుకో 2 పాయింట్స్. ఈ ఏ కామా బి 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే విధంగా ఇన్ఫైనైట్ సర్కిల్స్ ఉంటాయి. ఓకే, వై బికాస్ 2 పాయింట్స్ మన దగ్గర ఉంటే ఫర్ సపోజ్ ఇఫ్ దిస్ ఇస్ ద సర్కిల్, ఓకే, టేక్ ఇట్ యాజ్ ఏ, టేక్ ఇట్ యాజ్ బి. ఈ ఏబి నుంచి పాస్ అయ్యే విధంగా మళ్ళీ ఇంకా చాలా సర్కిల్స్ డ్రా చేయొచ్చు. దిస్ ఈజ్ వన్ మోర్ సర్కిల్. ఓకే, it may be larger, it may be smaller. This is another circle, this is another circle. Likewise మనం ట్రై చేస్తే ఇన్ఫైనైట్ సర్కిల్ పాస్ చేయొచ్చు. ఆ ఇన్ఫైనైట్ సర్కిల్స్ ఏ ఫార్మాట్లో ఉంటాయంటే we take it as s plus lambda l is equals to 0 for lambda is a real parameter. సో మనం లాంబ్డా ప్లేస్లో డిఫరెంట్ రియల్ నెంబర్స్ తీసుకున్నప్పుడల్లా కూడా డిఫరెంట్ సర్కిల్స్ వస్తాయి. రియల్ నెంబర్స్ ఇన్ఫైనైట్, lambda possibilities infinite, s plus lambda l will generate infinite equations. Every equation will represent a circle. So infinite circles, infinite equations సరిపోయింది. అయితే అసలు s అంటే ఎవరు, l అంటే ఎవరు అని ఆలోచిస్తే this s is nothing but equation of circle with AB as diameter. S is nothing but equation of circle with AB as diameter. Very important, గుర్తుపెట్టుకోవాలి. And L is nothing but equation of AB. 2 పాయింట్స్ ఉంటే లైన్ ఈక్వేషన్ కనుక్కోవచ్చు కదా, 2 పాయింట్స్ ఉంటే లైన్ ఈక్వేషన్ కనుక్కోవచ్చు కదా. ఆ లైన్ ఈక్వేషన్ ఏబీ ఫైండ్ అవుట్ చేస్తే అది ఎల్ అవుతుంది. ఆ 2 పాయింట్స్ ఏబీ యూజ్ చేసి డయామీటర్ ఫామ్ అప్లై చేసి సర్కిల్ ఈక్వేషన్ కనుక్కుంటే అది ఎస్ అవుతుంది. ఆ ఎస్ అనే సర్కిల్ ఈక్వేషన్ ప్లస్ లాంబ్డా ఇంటూ ఈక్వేషన్ ఆఫ్ లైన్ రాస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంబ్డా ఒక జనరల్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది. ఆ జనరల్ సెకండ్ డిగ్రీ ఈక్వేషనే రిప్రజెంట్స్ ఎవ్రీ సర్కిల్ ఆఫ్ దిస్ సిస్టమ్. ఓకే, ఇట్ కమ్స్ అండర్ యాక్చువల్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో మళ్ళీ చెప్పుకోవాల్సి ఉంటుంది. బట్ ప్రాబ్లమ్ సాల్వేషన్ కోసం ఇప్పుడే మెన్షన్ చేస్తున్నాను. ఓకే, సో ఈ ఇన్ఫైనైట్ సర్కిల్స్ని ఈ ఫార్మాట్ రిప్రజెంట్ చేస్తుంది ఫర్ డిఫరెంట్ లాంబ్డాస్. ఓకే, సో దిస్ ఈజ్ యూజువల్లీ కాల్డ్ యాజ్ 2 పాయింట్ ఫామ్. బట్ 2 పాయింట్ ఫామ్ విల్ జనరేట్ not only one circle, it generates a set of circles. We call it as family of circles or system of circles, anything. Okay, now the next thing is 3 point form. It based on this 2 point form మనం 3 point form ని జనరేట్ చేయొచ్చు. ఓకే,
3-point ఫామ్. అండ్ 3-point ఫామ్ ఏంటంటే యాక్చువల్గా మనకి 3 పాయింట్స్ ఇచ్చేస్తారు. వీ హ్యావ్ 3 different పాయింట్స్ విత్ అస్ ఏబిసి. సో 3 different పాయింట్స్ మన దగ్గర ఉన్నాయి. మనం ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ చెప్పాలి. సర్కిల్ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 3-point ఫామ్ అంటే మన దగ్గర డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. 3 పాయింట్స్ మన దగ్గర ఉంటాయి. సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం కోసం డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి మన దగ్గర. ఓకేనా? సో అందులో మెథడ్ 1 ఏంటంటే యూజింగ్ 2-point ఫామ్. మెథడ్ 1 ఏంటంటే మన దగ్గర 3 different పాయింట్స్ ఏబిసి ఉన్నాయి కాబట్టి ఏబిని యూజ్ చేసి ఎస్ ప్లస్ ల్యాండా ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 0 రాయాలి. ఆ తర్వాత ఈ సి అనే పాయింట్ని ఈ ఎస్ ప్లస్ ల్యాండా ఎల్ ఈజ్ ఈక్వల్ 0లో సబ్స్టిట్యూట్ చేస్తే అక్కడ నుంచి మనకి ల్యాండా వాల్యూ వస్తుంది. ఓకే, ఎప్పుడైతే మనకి ల్యాండా వాల్యూ వచ్చిందో అగైన్ ల్యాండా వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే దేర్ ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ వస్తుంది. ఒకే ఒక సర్కిల్ ఉంటుంది. పాసింగ్ త్రూ 3 points, there exists only one circle and we will generate that circle. We will find the equation of that circle using this 2-point form along with c. S plus lambda l is equals to 0 లో c అనే పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే ల్యాండా వాల్యూ వస్తుంది. మళ్ళీ ల్యాండా వాల్యూ ఎక్కడ యూజ్ చేస్తే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ వస్తుంది. దట్ ఈస్ మెథడ్ 1. వేరాస్ కమింగ్ టు మెథడ్ 2 ఏంటంటే మనకి జనరల్ ఫార్మ్ ఆఫ్ ద సర్కిల్ ఉంది. x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ జనరల్ ఫార్మ్లో ఫస్ట్ ఏ అనే పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ జీ. బి అనే పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇందులో ఇంకో ఈక్వేషన్ వస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ సి. అండ్ సి అనే పాయింట్ థర్డ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇంకో ఈక్వేషన్ వస్తుంది. ఇక్కడ నుంచి మనకి 3 ఈక్వేషన్స్ ఇన్ జిఎఫ్సి వస్తాయి. 3 ఈక్వేషన్స్ ఇన్ జిఎఫ్సి. వాటిని సాల్వ్ చేసి మనం జీ వాల్యూ, ఎఫ్ వాల్యూ, సి వాల్యూ చెప్పచ్చు. సో దేర్ ఇస్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. అది ఇంకో పద్ధతి. ఓకే, అంటే 3 పాయింట్స్ మన దగ్గర ఉన్నప్పుడు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామని దాని గురించి మాట్లాడుతున్నాను. ఓకేనా? మెథడ్ 3 ఏంటంటే 3 పాయింట్స్ మన దగ్గర ఉన్నాయి కదా. ఏదైనా 2 సెట్ ఆఫ్ పాయింట్స్కి పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్ ఇది యాజ్ పర్ ద ప్రాబ్లమ్ 3-point form in the sense there is given 3 points ABC on the circle. ఇక్కడ A అనే పాయింట్, ఇక్కడ B అనే పాయింట్, ఇక్కడ C అనే పాయింట్ ఉంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ AB అనే we call it as a chord and ఈ chord కి పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ AB. అలానే BC కూడా మనం పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. పర్పెండిక్యులర్ బైసెక్టర్. those two will meet at a point and that point is the center. సో మెథడ్ 3లో మనం ఏం చేస్తామంటే 2 లైన్ ఈక్వేషన్స్ కనుక్కుంటాం. లైన్ 1 ఏంటంటే పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ఏబి. అలానే లైన్ 2 ఏంటంటే పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ బీసీ. పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ఏబి, పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ బీసీ. అండ్ ఈ 2 పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ సమ్ O అనే పాయింట్ దగ్గర మీట్ అయితే ఆ O అనేది సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అవుతుంది. దేర్ఫోర్ O ఈజ్ ఈక్వల్స్ టు సెంటర్. ఓకే, O ఈజ్ ఈక్వల్స్ టు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ L1, L2. ఐఎమ్ జస్ట్ రైటింగ్ లైక్ దిస్. L1, L2 రెండింటిని సాల్వ్ చేస్తే ఒక పాయింట్ వస్తుంది, అదే సెంటర్ ఆఫ్ ద సర్కిల్. సో దిస్ ఈజ్ సెంటర్. అండ్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ వచ్చిన మనం రేడియస్ కావాలి కదా. Then radius is equals to distance from A to O, or you may say B to O, or you may say C to O. ఈ O దగ్గర నుంచి A గాని B గాని C గాని ఎక్కడ డిస్టెన్స్ రేడియస్ అవుతుంది. ఈ సెంట్రల్ రేడియస్ యూజ్ చేసి మళ్ళీ సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా అయినా చేయొచ్చు యాజ్ పర్ అవర్ కంఫర్ట్ అండ్ డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ మనం ఏదో ఒక మెథడ్ యూజ్ చేస్తాం. ఓకే, చూడు ఒకసారి. సో అలాంగ్ విత్ దిస్ మెథడ్ 4 కూడా ఉంటుంది. సమ్ టైమ్స్ అది కూడా యూజ్ చేస్తాం. కోఆర్డినేట్ సిస్టంలో సర్కిల్ ఈక్వేషన్ కోసం అది యూజ్ చేస్తాం. బట్ వీఆర్ నౌ ఎట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ కోఆర్డినేట్ సిస్టమ్. స్ట్రైట్ లైన్స్ కోఆర్డినేట్ జామెట్రీ ఉన్నాం కాబట్టి వీటిలో ఏదైనా యూజ్ చేయొచ్చు. బట్ వెన్ యూ విష్ టు లెర్న్ మెథడ్ 4 ఏంటంటే ఆ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ని సమ్ O అనే పాయింట్ని ఆల్ఫా కామా బీటా అనుకోవాలి. లెట్ O ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా కామా బీటా, సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఎప్పుడైతే O ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా బీటా అయిందో ఇక్కడ మనం రాసిన లైన్ ఏదైతే ఉందో వీ హ్యావ్ దట్ పర్టికులర్ లైన్. AO is equals to BO is equals to CO. అంటే డిస్టెన్సెస్ A నుంచి Oకి, B నుంచి Oకి, C నుంచి Oకి. ఓకే, సో ఈ మూడు అంటే ఇప్పుడు AO is equals to BO యూజ్ చేస్తే we will get equation 1 and BO is equals to CO చేస్తే we will get equation 2. AO is the distance between point A and point O. BO is distance between B and O and CO is distance between C and O. ఆ డిస్టెన్సెస్ బేస్ చేసుకుని
మనం ఈ రెండింటిని ఈక్వల్ చేసి ఒక ఈక్వేషన్, ఈ రెండింటిని ఈక్వల్ చేసి ఇంకో ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకు ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ వచ్చేస్తుంది. అండ్ ఆల్ఫా బీటా తెలిసింది అంటే సెంటర్ తెలిసినట్టే. సెంటర్ తెలిస్తే మళ్ళీ ఇదే లాజిక్ యూజ్ చేసి రేడియస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సెంటర్ రేడియస్ ఉంది కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ జనరేట్ చేయొచ్చు. మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3 అండ్ మెథడ్ 4. ఓకే, సో వీ కెన్ గో విత్ ఎనీ వన్ ఆఫ్ ద మెథడ్స్. అండ్ see in my point of view method 1 is bit see time save చేస్తాం అన్నమాట. మెథడ్ 1 అయితే యాజ్ పర్ ద ప్రాబ్లం మనం ప్రొసీడ్ అవ్వాలి. ఓకే, మెథడ్ 1 అయితే టైం సేవ్ చేసే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఇక్కడ లైన్ ఈక్వేషన్స్ L1, L2, L3. సో సిచ్యువేషన్ ఇలా ఉంది, సర్కిల్ అండ్ మన దగ్గర 3 లైన్ ఈక్వేషన్స్ ఉన్నాయి. ఆ లైన్ ఈక్వేషన్స్ అన్నీ కూడా ఇలా ఉన్నాయి. ఓకే, దట్ మీన్ 3 లైన్ ఈక్వేషన్స్ యొక్క అండ్ పాయింట్స్ అనేవి అంటే ఆ లైన్స్ అనేది, సో ఇట్స్ అ లైన్ కదా కాబట్టి ఇదంతా కూడా లైనే. దీస్ 3 లైన్స్ ఆర్ యాక్టింగ్ లైక్ సీక్వెన్స్ ఫర్ ద సర్కిల్. ఒక 3 లైన్ ఈక్వేషన్స్ సర్కిల్ సీక్వెన్స్ లాగా యాక్ట్ చేస్తే ఈ 3 లైన్ ఈక్వేషన్స్ని బౌండ్ చేసేటువంటి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ మనం చెప్పాలి. సో ఈ సిచ్యువేషన్ మనం ఏం చేయాలంటే ఈ 3 లైన్స్కి కామన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ సే దెమ్ యాజ్ ఏబిసి. ఆ ఏబిసి 3 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడమే మళ్ళీ. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ కనుక్కోవాలి, బి కనుక్కోవాలి, సి కనుక్కోవాలి. ఆ తర్వాత 3 పాయింట్ ఫామ్ యూజ్ చేయాలి. అదొక పద్ధతి. ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్ ద టాస్క్ మనం ఏం చేయొచ్చు అంటే L1, L2, L3 మనకు తెలిస్తే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఓకే, సో ఎలా అజ్యూమ్ చేయొచ్చు అంటే L1, L2 ప్లస్ సమ్ కాన్స్టెంట్ లాంబ్డా ఇంటూ L2, L3 ప్లస్ సమ్ కాన్స్టెంట్ మ్యూ ఇంటూ L3, L1 ఈజ్ ఈక్వల్స్ టు 0 అనేది మనం ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కింద ట్రీట్ చేయొచ్చు. L1, L2 ప్లస్ లాంబ్డా ఇంటూ L2, L3 ప్లస్ మ్యూ ఇంటూ L3, L1 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీన్ని ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కింద అనుకుని హియర్ ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ ఒక ఈక్వేషన్ జనరేట్ అవుతుంది x2, y2, xy టర్మ్స్లో. ఇక్కడ మనం ఏం చేయాలంటే కోఎఫిషియంట్ ఆఫ్ x2 ఈజ్ ఈక్వల్స్ టు కోఎఫిషియంట్ ఆఫ్ y2. మనం ఇందాక చెప్పుకున్నాం కోఎఫిషియంట్ ఆఫ్ x2 ఈజ్ ఈక్వల్స్ టు కోఎఫిషియంట్ ఆఫ్ y2 ఉంటేనే సర్కిల్ ఈక్వేషన్. అలానే కోఎఫిషియంట్ ఆఫ్ xy టర్మ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితేనే సర్కిల్ ఈక్వేషన్. దీన్ని సర్కిల్ ఈక్వేషన్ కింద రాసి ఈ 2 కండిషన్స్ అప్లై చేస్తే అక్కడ నుంచి మనకి లాంబ్డా వాల్యూ, మ్యూ వాల్యూ తెలిసిపోతాయి. ఈ రెండింటిని మళ్ళీ ఇందులోనే సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ వస్తుంది. ఓకే, ఈ 2 కండిషన్స్ యూజ్ చేసి లాంబ్డా అండ్ మ్యూ ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ ఇందులోనే సబ్స్టిట్యూట్ చేయాలి. దెన్ ఇట్ బికమ్స్ ది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఓకే, అలా ఒక సర్కిల్ ఉంది, 4 డిఫరెంట్ లైన్స్ ఉన్నాయి. ఆ 4 డిఫరెంట్ లైన్స్ ఇలా ఫామ్ అవుతుంది. మనకు తెలుసు ఇట్లాంటి షేప్ని ఏమంటామంటే మనం సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటాం. 4 పాయింట్స్ సర్కిల్ మీద ఉంటే వీ కాల్ దట్ క్వాడ్రిలేటరల్ సైక్లిక్ క్వాడ్రిలేటరల్. అలానే ఈ 4 పాయింట్స్ని మనం ఏమంటామంటే కాన్సైక్లిక్ పాయింట్స్ అని ఏమంటాం, కాన్సైక్లిక్ పాయింట్స్. ఓకే, సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మనం సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకేం తెలుసు L1, L2, L3, L4 తెలుసు ఫ్రమ్ ద ప్రాబ్లం. మనమేం ఫైండ్ అవుట్ చేయాలి, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం ఏం తీసుకుంటామంటే L1, L3 ప్లస్ లాంబ్డా ఇంటూ L2, L4 ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. L1, L3 ప్లస్ లాంబ్డా ఇంటూ L2, L4 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎందుకు దీని ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కింద ట్రీట్ చేస్తున్నాము అంటే ఇట్స్ సింపుల్ లాజిక్. వీటి ఇంటర్సెక్షన్ పాయింట్స్ కనుక మనం ABCD కింద ట్రీట్ చేస్తే ఇప్పుడు ఈ ఈక్వేషన్లో ఏ అనే పాయింట్ సబ్స్టిట్యూట్ చేసామనుకో ఖచ్చితంగా సాటిస్ఫై అయిపోతుంది, 0 వచ్చేస్తుంది. ఏని సబ్స్టిట్యూట్ చేస్తే L1 becomes 0, L4 becomes 0 because A is on L1, A is on L4. అలానే B అనే పాయింట్ సబ్స్టిట్యూట్ చేసినా సాటిస్ఫై అవుతుంది. C satisfying this form and D satisfying this form. సో ఈ ఫార్మేట్ని ABCD 4 సాటిస్ఫై చేస్తున్నాయి. అండ్ ఒక జనరల్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ కాబట్టి సర్కిల్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ కూడా లాంబ్డా ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం అదే లాజిక్ యూజ్ చేయొచ్చు. ఏంటో లాజిక్, కోఎఫిషియంట్ ఆఫ్ x2 ఈజ్ ఈక్వల్స్ టు కోఎఫిషియంట్ ఆఫ్ y2 అవ్వాలి, యాజ్ వెల్ కోఎఫిషియంట్ ఆఫ్ xy ఈజ్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి. ఈ 2 కండిషన్స్ నుంచి మనం లాంబ్డా ఫైండ్ అవుట్ చేసి ఆ లాంబ్డా వాల్యూని మళ్ళీ ఇందులోనే సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ జనరేట్ అవుతుంది. ఓకే, సో ఇది ఈ 2 ఫార్మ్స్ అనేవి ఎ బిట్ డిఫరెంట్ ఫార్మ్. ఓకే, ఇదేమో 3 లైన్ ఫార్మ్స్. ఓకే, 3 లైన్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఇది 4 లైన్ ఫార్మ్. 4 లైన్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం. ఓకే, హ్యావ్ ఎ లుక్. So next one is parametric form. So parametric form. For example, if you observe a standard form of the circle, x square plus y square is equals to r square. If it is the standard form,
సో ఈ స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ సర్కిల్ సెంటర్ 0, రేడియస్ ఆర్. ఇప్పుడు ఈ స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ద సర్కిల్ సెంటర్ 0, 0 ఆర్ 0. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అదిలో సర్కిల్ ఉంది, ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఏంటంటే 0, 0, ఈ సర్కిల్ యొక్క రేడియస్ ఏంటంటే ఆర్. ఇప్పుడు నేను పారామెట్రిక్ ఫామ్లో ఏం రిప్రజెంట్ చేయాలి అంటే పారామెట్రిక్ ఫామ్ విల్ రిప్రజెంట్ ఏ పాయింట్ విచ్ ఈజ్ కన్వేయింగ్ ది అడ్రస్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఆన్ ద లోకస్. అంటే ఇక్కడ మన పారామెట్రిక్ ఫామ్లో ఈ సర్కిల్ మీద ఇన్ఫైనైట్ పాయింట్స్ ఉంటాయి కదా, ఆ ఇన్ఫైనైట్ పాయింట్స్ సాటిస్ఫై చేసేటువంటి ఒక జనరల్ కోఆర్డినేట్స్ ఇవ్వాలి పారామెట్రిక్ ఫామ్లో. ఆ కోఆర్డినేట్స్ ఏమైతే అంటే ఆర్ కాస్ తీటా కామా ఆర్ సైన్ తీటా అవుతుంది. ఓకే, ఫర్ డిఫరెంట్ తీటా, ఫర్ డిఫరెంట్ తీటా. ఓకే, సో మనం తీటాని మార్చినప్పుడల్లా, తీటా వాల్యూని చేంజ్ చేసినప్పుడల్లా ఆర్ కాస్ తీటా కామా ఆర్ సైన్ తీటా చేంజ్ అవుతూ ఉంటుంది. All these points will represent what? Parametric form of the circle. Okay, so ఈ ఆర్ కాస్ తీటా కామా ఆర్ సైన్ తీటా అనే కోఆర్డినేట్స్ మనం పారామెట్రిక్ ఫామ్ అని చెప్తూ ఉంటాం. ఇంకొకసారి జాగ్రత్తగా ఆలోచిస్తే దీన్ని కోఆర్డినేట్ సిస్టంలో కనుక మనం అబ్జర్వ్ చేస్తే సెంటర్ 0, 0 అండ్ రేడియస్ ఆర్ యూనిట్స్ ఉంటుంది. నేను ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఒక పాయింట్ నేను తీసుకుంటే ఈ ఓని ఈ పీని జాయిన్ చేస్తే ఇక్కడ సమ్ యాంగిల్ తీటా ఫామ్ అవుతుంది. ఈ తీటాని ఈ ఆర్ని యూజ్ చేసి ఈ పి అనే పాయింట్స్ కనుక నేను జనరేట్ చేస్తే ఆ కోఆర్డినేట్స్ ఆఫ్ పి ఏమవుతుందంటే ఆర్ కాస్ తీటా కామా ఆర్ సైన్ తీటా అవుతుంది. అంటే ఇప్పుడు ఈ ఆర్ కాస్ తీటా కామా ఆర్ సైన్ తీటాలో తీటా ఎవరు అంటే తీటా ఈజ్ ది యాంగిల్ మేడ్ బై ది లైన్ సెగ్మెంట్ సెంటర్ టు ద పాయింట్ ఆన్ ద సర్కిల్ విత్ ఎక్స్ యాక్సిస్. అంటే ఓపి అనేది ఎక్స్ యాక్సిస్తో చేసే యాంగిల్ తీటా. సో నేను ఇప్పుడు ఈ ఓపీని మార్చాను అనుకోండి, అంటే పి అనే పాయింట్ ఇక్కడ దాకా ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఈ ఓపీ అనేది ఇలా వస్తుంది. ఎప్పుడైతే ఓపీ మారితే తీటా మారుతుంది, తీటా మారితే పాయింట్ మారుతుంది. సో ఫర్ డిఫరెంట్ తీటా వీ విల్ గెట్ డిఫరెంట్ పాయింట్స్. ఎవ్రీ పాయింట్ ఈజ్ ఏ రిప్రజెంటేషన్ ఆఫ్ సర్కిల్. ఎవ్రీ పాయింట్ ఈజ్ జస్ట్ ఆన్ ద సర్కిల్. సో దిస్ ఈస్ ది పారామెట్రిక్ ఫామ్ ఫర్ దిస్ స్టాండర్డ్ ఫామ్. అలాగే అక్కడ మనం సెంటర్ రేడియస్ ఫామ్ గురించి ఆలోచిస్తే ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే ఈజ్ ఈక్వల్స్ టు హోల్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ తీసుకున్నప్పుడు ఈ సెంటర్ రేడియస్ ఫామ్ని కూడా మనం పారామెట్రిక్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి అంటే సో సింపుల్ టాస్క్ ఏంటంటే ఎక్స్ మైనస్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ కాస్ తీటా అండ్ వై మైనస్ కే ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ సైన్ తీటా. అండ్ మనం యూజువల్గా దీనికి సంబంధించి పారామెట్రిక్ ఫామ్ ఎలా తీసుకుంటామంటే సో హెచ్ అని పంపించేస్తే హెచ్ ప్లస్ ఆర్ కాస్ తీటా కామా కే ప్లస్ ఆర్ సైన్ తీటా ఈజ్ ది పారామెట్రిక్ ఫామ్ ఆఫ్ ద సర్కిల్. సో దిస్ ఇస్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ తీటా కాబట్టి యూ మే టేక్ ప్లస్ ఆర్ మైనస్ కూడా తీసుకోవచ్చు, మాకు ఇబ్బంది ఏంటి. ఓకే, అండ్ దీన్ని ఎక్స్ మైనస్ హెచ్ వై మైనస్ కే ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ తీటా కొద్దిగా అడ్జస్ట్ చేస్తే యూ విల్ గెట్ దట్ ఎక్స్ మైనస్ హెచ్ బై కాస్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు వై మైనస్ కే బై సైన్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ అని మనం ఫిక్స్ చేయొచ్చు. ఓకే, దిస్ ఇస్ ది పారామెట్రిక్ ఫామ్. ఇందులో తీటా అనేది మారిపోతూ ఉంటుంది, ఆర్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ సెంటర్ సర్కిల్ ఈక్వేషన్, పారామెట్రిక్ ఫామ్ ఆఫ్ ద సర్కిల్. మనం అలానే పారామెట్రిక్ ఫామ్ ఆఫ్ స్ట్రైట్ లైన్ చెప్పుకుంటాం. అక్కడ పారామెట్రిక్ ఫామ్ ఆఫ్ స్ట్రైట్ లైన్లో తీటా ఫిక్స్డ్గా ఉంటుంది, ఆర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇంకోసారి చెప్తున్నాను నేను, ఇది సర్కిల్ కాబట్టి ఆర్ కాన్స్టెంట్ ఫిక్స్ అయిపోయింది, తీటా మాత్రం మారిపోతూ ఉంటుంది. ఓకే, సో ఇది సర్కిల్ ఈక్వేషన్. అదే పారామెట్రిక్ ఫామ్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఇలానే ఉంటుంది, అక్కడ తీటా ఫిక్స్డ్గా ఉంటుంది, ఆర్ మారిపోతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ పారామెట్రిక్ ఫామ్ ఆఫ్ సర్కిల్. టోటల్లీ ఇప్పటిదాకా మనం ఏం చెప్పుకున్నామంటే డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ సర్కిల్స్. ఈ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ సర్కిల్స్ యూజ్ చేసి ప్రాబ్లమ్స్ తగ్గట్టుగా మనం యూజ్ చేస్తూ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ 8th పాయింట్. ఒక సర్కిల్ ఒక పాయింట్ మన దగ్గర ఉంటే మనం వీటిని జనరేట్గా ఏం చేయొచ్చు, S11 రాయొచ్చు, ఇంకా S1 రాయొచ్చు, అంతేగా. అదే 2 పాయింట్స్ మన దగ్గర ఉంటే we may write S12 కూడా రాయొచ్చు. వీటన్నిటిని ఎప్పుడెప్పుడు ఎలా యూజ్ చేస్తామనే దాని గురించి తెలిసి ఉండాలి. సో ఒక సర్కిల్ ఈక్వేషన్ మన దగ్గర ఉంటే S ఈజ్ ఈక్వల్స్ టు సర్కిల్ ఈక్వేషన్. అంటే ఒక P అనే పాయింట్ మన దగ్గర ఉంటే ఆ P అనే పాయింట్ ఎక్కడైనా ఉండొచ్చు. ఆ P అనే పాయింట్ సర్కిల్ మీద ఉండొచ్చు, సర్కిల్కి లోపల ఉండొచ్చు, అవుట్ సైడ్ ఆఫ్ ది సర్కిల్ ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు మనం S11 S1 రాయొచ్చు. S11 అంటే ఏమవుతుంది, డైరెక్ట్గా P అనే పాయింట్ని Sలో సబ్స్టిట్యూట్ చేయడమే. మన దగ్గర ఒక రియల్ వాల్యూ జనరేట్ అవుతుంది. P
పి అనే పాయింట్ని డైరెక్ట్గా సర్కిల్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయడం. అదే S1 అంటే ఏమవుతుందంటే ఇక్కడ ఒక లైన్ ఈక్వేషన్ వస్తుంది, అంటే లీనియర్ ఈక్వేషన్ వస్తుంది, ఈ కాల్ ఇట్ యాజ్ ఎ లైన్. అలానే S12 అన్నాను అనుకోండి, S12 కూడా PQ పాయింట్స్ రెండింటిని మనం లైన్ ఈ సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సో ఒక ఎక్స్ ప్లేస్లో ఫస్ట్ పాయింట్, ఇంకో ఎక్స్ ప్లేస్లో సెకండ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఇది కూడా ఒక వాల్యూనే జనరేట్ అవుతుంది. ఈ లైన్ ఈక్వేషన్స్, ఈ వాల్యూస్ ఎప్పుడెప్పుడు ఎలా యూజ్ చేస్తామనేది చూడాలి. ఫర్ సపోజ్ P అనే పాయింట్ మనం తీసుకుంటే, P అనే పాయింట్ సర్కిల్ లోపల ఉందనుకోండి, ఇఫ్ P ఈజ్ ఇన్ ద సర్కిల్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ డయాగ్రామ్గా రిప్రజెంట్ చేస్తే ఇది సర్కిల్ ఈక్వేషన్ అండ్ ఇఫ్ దిస్ ఈజ్ O. ఇప్పుడు P అనే పాయింట్ సర్కిల్ లోపల ఉందనుకోండి, ఇప్పుడు మనం S11 ఫైండ్ అవుట్ చేస్తే <0 అవుతుంది. సో సెంటర్ O, P అనే పాయింట్ సర్కిల్ మీద ఉంటే S11 0 అవుతుంది. అండ్ P అనే పాయింట్ సర్కిల్ అవుట్ సైడ్ ఉంటే ఇక్కడ S11 0 అవుతుంది. ఓకే, అండ్ ఈ సర్కిల్ మనం తీసుకుని ఈ సర్కిల్ మీద కనుక P అనే పాయింట్ ఉందనుకో, సర్కిల్ మీద P అనే పాయింట్ ఉంటే ఇక్కడ మనం టాంజెంట్ స్కెచ్ చేయొచ్చు. ఈ టాంజెంట్ ఈక్వేషన్ ఏమవుతుందంటే S1 0 అవుతుంది. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఈజ్ S1 0. అలా కాకుండా మనం ఒక సర్కిల్ మనం తీసుకున్నప్పుడు ఈ సర్కిల్ మీద ఒక 2 పాయింట్స్ మనం తీసుకుని, ఎనీ 2 పాయింట్స్ A, B, ఈ 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే విధంగా ఒక లైన్ మనం తీసుకుంటే, ఈ లైన్ మన సీకెంట్ ఆఫ్ ద సర్కిల్ అనొచ్చు, లేదా కార్డ్ ఆఫ్ ద సర్కిల్ అనొచ్చు. ఆ సీకెంట్ ఈక్వేషన్ మనకు కావాల్సి వస్తే అప్పుడు మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే S1 + S2 = S12. S1 + S2 = S12 అనేది ఏమవుతుందంటే సీకెంట్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ అవుతుంది. అదే S1 0 అనేది టాంజెంట్ ఈక్వేషన్. S11 <0 అయితే పాయింట్ సర్కిల్ లోపల ఉన్నట్టు, =0 అయితే పాయింట్ సర్కిల్ మీద ఉన్నట్టు, <0 అయితే పాయింట్ సర్కిల్కి అవుట్ సైడ్ ఉన్నట్టు. అండ్ ఓవరాల్గా ఒక సర్కిల్ ఈక్వేషన్ మన దగ్గర ఉంటే S, అలానే ఒక పాయింట్ మన దగ్గర ఉంటే ఎనీ పాయింట్, ఓకే, x1, y1, ఈ పాయింట్ ఈ సర్కిల్ యూజ్ చేసి మనం S11 ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ S11ని మనం ఏమంటామంటే పవర్ ఆఫ్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు S అంటాం. పవర్ ఆఫ్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు S అంటాం. బికాజ్ వై వి కాలింగ్ ఇట్ యాజ్ పవర్ అంటే ఈ S11 అనేది విల్ డిసైడ్ ది పొజిషన్ ఆఫ్ ద పాయింట్, ఆటోమేటికలీ ఇట్ విల్ జనరేట్స్ ది నెంబర్ ఆఫ్ టాంజెంట్స్. ఈ P అనే పాయింట్ మీద ఉంటే 1 టాంజెంట్, అవుట్ సైడ్ ఉంటే 2 టాంజెంట్స్ ఉంటాయి. ఓకే, మీకు తెలుసు P అనే పాయింట్ ఇక్కడ ఉంటే ఒకే ఒక టాంజెంట్ ఉంది యాజ్ పర్ దట్. అదే P అనే పాయింట్ అవుట్ సైడ్ ఉంటే 2 టాంజెంట్స్ ఉంటాయి. మనం డిస్కస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు P అనే పాయింట్ అవుట్ సైడ్ ఉందనుకో, దీన్ని అరేంజ్ చేస్తాం. సో సర్కిల్ ఈక్వేషన్ ఎలా ఉంది, P అనే పాయింట్ సర్కిల్ మీద కాకుండా P అనే పాయింట్ సర్కిల్ అవుట్ సైడ్ ఉంటే ఆటోమేటికలీ ఇట్ విల్ జనరేట్ 2 టాంజెంట్స్. ఈ 2 టాంజెంట్స్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే వీ హ్యావ్ డిఫరెంట్ మెథడ్స్. ఓకేనా, యూజువల్లీ మనం యూజ్ చేసేది ఏంటంటే S12 = S into S11 విల్ జనరేట్ దిస్ కంబైన్ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ అన్నమాట. పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ జనరేట్ చేయడం కోసం దిస్ ఈస్ వన్ ఆఫ్ ద టెక్నిక్ టు ఫైండ్ ది ఈక్వేషన్స్ ఫర్ ది పెయిర్ ఆఫ్ టాంజెంట్స్. S12 = S into S11. అలా కాకుండా లెంత్ ఆఫ్ టాంజెంట్ ఉంటుంది. అంటే ఈ P అనే పాయింట్ ఇక్కడ ఏ దగ్గర B దగ్గర సర్కిల్ కనుక ఇంటర్సెక్ట్ చేస్తే ఈ PA లెంత్ ఎంతైతే ఉంటుందో ఈ PB లెంత్ కూడా ఎంతైతే ఉంటుంది, వి కాల్ ఇట్ యాజ్ లెంత్ ఆఫ్ టాంజెంట్. సో లెంత్ ఆఫ్ టాంజెంట్ ఈజ్ ఈక్వల్స్ టు PA ఈజ్ ఈక్వల్స్ టు PB అండ్ దాని వాల్యూ ఏమవుతుందంటే √S11 అవుతుంది. ఓకే, √S11 ఈజ్ ది లెంత్ ఆఫ్ టాంజెంట్. ఓకే, సో అంటే మనం ఒక సర్కిల్ S1 దగ్గర ఉన్నప్పుడు S1, S11, S12 ఇవన్నీ యూజ్ చేసి ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం. 1 టాంజెంట్ కనుక్కోవాలన్నా, 2 టాంజెంట్స్ కనుక్కోవాలన్నా, సీకెంట్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలన్నా, పవర్ ఆఫ్ ద పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలన్నా, లెంత్ ఆఫ్ ద టాంజెంట్ కావాలన్నా, వి విల్ యూజ్ ఆల్ దీస్ నోటేషన్స్ అన్నమాట. నెక్స్ట్ పాయింట్ లెంత్ ఆఫ్ కార్డ్. లెంత్ ఆఫ్ కార్డ్. సో ఒక సర్కిల్ మన దగ్గర ఉంటే, సో S = 0 ఇస్ ద ఈక్వేషన్. కార్డ్ L = 0 అనేది ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ అయితే, ఓకే. సో ఇప్పుడు మనం సెంటర్ O అనే సెంటర్ ఉంటుంది. ఈ లెంత్ ఆఫ్ కార్డ్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనం చేసే పద్ధతి ఏంటంటే, సర్కిల్ ఉంది అంటే వీ హ్యావ్ రేడియస్. O అనే పాయింట్ ఉంది కాబట్టి ఈ పాయింట్ దగ్గర నుంచి లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ యూజువల్లీ వీ కాల్ దట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ యాజ్ D. దెన్
రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పైథాగరస్ థియరం యూజ్ చేసి ఈ పార్ట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అండ్ దీన్ని డబల్ చేస్తే లెంత్ ఆఫ్ ద కార్డ్ వస్తుంది. సో యూజువల్లీ మనం ఏం చెప్తామంటే లెంత్ ఆఫ్ కార్డ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 into root of r square minus d square will generate the length of the chord. R is the radius of the circle, d is the distance from center to the line. Okay, ఇది length of the chord అవుతుంది, right? సో ఇప్పుడు ఈ లైన్ అనేది ఫర్ సపోజ్ x axis అనుకోండి. సో I have a circle and this is the line and if this line is x axis, okay, సర్కిల్ ఈక్వేషన్ అనేది జనరల్ ఫార్ములా మన దగ్గర ఉంది. ఇప్పుడు లెంత్ ఆఫ్ ద కార్డ్ ఏమవుతుంది? Then this length of the chord is simply nothing but root of g square minus c. This length of the chord is 2 root of g square minus c. సో అలా కాకుండా సర్కిల్ మన దగ్గర ఉంది అండ్ ఐ హ్యావ్ ఎ లైన్ అండ్ ఇప్పుడు ఈ లైన్ ఈక్వేషన్ కనుక y యాక్సిస్ అయినప్పుడు ఇది y యాక్సిస్ అయితే ఇప్పుడు లెంత్ ఆఫ్ ద కార్డ్ ఉంటుంది కదా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. ఈ లెంత్ కనుక్కోవాలంటే మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటంటే 2 root of f square minus c. అండ్ దీన్ని బేస్ చేసుకుని మనం ఏం చెప్పచ్చు, మనం కర్డ్ గురించి మాట్లాడే ఇప్పటిదాకా ఇన్కేస్ కర్డ్ కాకుండా ఈ లైన్ అనేది సర్కిల్కి కనుక ట్యాంజెంట్ అయిపోయింది అనుకో, ఆల్ దిస్ ఈజ్ అబౌట్ కార్డ్. ఇఫ్ దిస్ ఈస్ ద కార్డ్ 2 root of r square minus d square, if it is the tangent 2 root of g square minus c, if it is the chord then 2 root of f square minus c. ఇప్పుడు ఏం చెప్తున్నామంటే ఫర్ సపోజ్ l is tangent of s అన్నాం అనుకోండి. l is tangent of s అంటే ఈ డిస్టెన్స్ అనేది అంటే ఈ లైన్ అనేది విల్ బికమ్ ట్యాంజెంట్ కాబట్టి ఈ డిస్టెన్స్ d అనేది ఎగ్జాక్ట్గా rకి ఈక్వల్ అవుతుంది. ట్యాంజెంట్ అయితే r is equals to d అవ్వాలి. ఓకే, అలానే అక్కడ కూడా x యాక్సిస్ ఈజ్ ది ట్యాంజెంట్ అన్నాం అనుకోండి. x యాక్సిస్ ఈజ్ ట్యాంజెంట్ అన్నప్పుడు దెన్ ఈ లైన్ ట్యాంజెంట్ అయిపోతుంది. ఫర్ సపోజ్ ఇఫ్ దిస్ ఇస్ ద సర్కిల్ దెన్ దిస్ ఇస్ ద ట్యాంజెంట్. ది ట్యాంజెంట్ అన్నప్పుడు కార్డ్ అసలు ఉండదు కదా, అంటే కార్డ్ లెంత్ అనేది 0 అయిపోతుంది. అంటే ఈ స్క్వేర్ రూట్ లోపల ఉన్న క్వాంటిటీ 0 అయిపోవాలి. అంటే అక్కడ మనం g square is equals to c తీసుకోవాల్సి ఉంటుంది. అలానే y యాక్సిస్ ఈజ్ ట్యాంజెంట్ ఫర్ ది సర్కిల్ అన్నాం అనుకోండి. y యాక్సిస్ ఈజ్ ట్యాంజెంట్ ఫర్ ది సర్కిల్ అయితే అప్పుడు f square is equals to c అవుతుంది. ఓకే, సో ట్యాంజెంటా ఒక లైన్ అనేది మన దగ్గర ఉన్నప్పుడు ఆ లైన్ సర్కిల్కి ట్యాంజెంటా కాడా అనేది మనం ముందే చెప్పలేము. డిపెండింగ్ ఆన్ దీస్ కండిషన్స్ వీ నీడ్ టు డిసైడ్. g square is equals to c అయితే ట్యాంజెంట్, g square is equal to c కాకుండా g square minus c పాజిటివ్ అయితే అంటే ఈ వాల్యూ ఎగ్జిస్ట్ అయితే దెన్ ఇట్ ఈస్ ది సీకెంట్. అసలు ఈ వాల్యూనే ఎగ్జిస్ట్ కాలేదనుకో అంటే g square minus c నెగిటివ్ అనుకో, అప్పుడు x యాక్సిస్ అనేది సర్కిల్కి ట్యాంజెంట్ అవ్వదు, సీకెంట్ అవ్వదు. ఇట్ ఈస్ నైదర్ ట్యాంజెంట్ నార్ సీకెంట్ అండ్ దట్ లైన్ దట్ x యాక్సిస్ సమ్వాట్ అవే ఫ్రమ్ ద సర్కిల్ అన్నమాట. సో ఆ ట్యాంజెంట్ కండిషన్స్ రిమైనింగ్ డిస్కషన్ అంతా కూడా రేపు క్లాస్లో కంటిన్యూ చేద్దాం.